నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగనున్న గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం మరియు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఘన సన్మానం. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. జై గౌడన్న, జై గౌడన్న, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. జై గౌడన్న, జై గౌడన్న, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. జై గౌడన్న, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం. జై గౌడన్న, జై గౌడన్న. మార్చి 10వ తారీఖున కరీంనగర్ వి కన్వెన్షన్లో జరిగే పొన్నం ప్రభాకర్ గారి సన్మాన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని గౌడులంతా ఐక్యతతోటి పార్టీలకు అతీతంగా ఒక మన గౌడ బిడ్డను సన్మానించుకోవడానికి ప్రతి ఒక్కరూ వారి కర్తవ్యంగా తరలి రావాలని కోరుచు ఈరోజు కొత్తపల్లి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామం నుండి గౌడ బిడ్డలంతా మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరూ సన్మానించుకునే ఉద్దేశంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. జై గౌడ. ఈ నెల 10వ తారీఖున మన గౌడ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మన గౌడ ఐక్యవేదిక ద్వారా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వి కన్వెన్షన్లో ఈ నెల 10వ తారీఖు ఆదివారం రోజున ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి మన గౌడ బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన గౌడ ముద్దుబిడ్డను ఘనంగా సన్మానం చేసుకోవాలనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీనికి మన గౌడ బాంధవులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇలా కొత్తపల్లి మండలం చింతోణ గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి మా ఎంపీటీసీ గారు ఈశ్వరన్న, మా ఎంపీపీ గారు పిల్లిమహేష్ గారు, మా స్టూడెంట్ డైరెక్టర్ రమేష్ గారు, ఇక్కడ సంఘం అధ్యక్షులు అంజనేయులు గారు మరియు ఇక్కడ గౌరవ సభ్యులు అందరూ కూడా పేరు పేరున గణపతి గారు, మన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, తాల్పల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు అందరూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మన గౌడ్ల ఐక్యతను మరొకసారి నిరూపించుకొని కనీసం ఒక 10-15 మంది జనాభా కదిలి అసలు మన కరీంనగర్ కిక్కిరిసిపోయేలాగా ఉండాలని మేము ఒక కంకణం కట్టుకొని దీనికోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని అలానే మన అందరం కూడా ముందుకు వస్తే మన బలం ఏందో తెలుస్తుంది. మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మన గౌడ బిడ్డలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై. ఓకేనా. ఈ నెల 10వ తారీఖున కరీంనగర్ గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన గౌడ్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమము నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని వి కన్వెన్షన్లో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో భాగంగా మన కరీంనగర్ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ ఆత్మీయ సమ్మేళనం భాగంగా సన్మానం కూడా జరపబడుతుంది. ఇటు కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున గౌడ్లు విచ్చేసి అదేవిధంగా ప్రతి గ్రామం నుండి గౌడ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా విచ్చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ రావాలని కోరుతూ ప్రతి గ్రామం తిరుగుతూ ఈరోజు చింతకుంట గ్రామంలో మరియు ఎలుగందల్ గ్రామంలో, కమన్పూర్ గ్రామంలో, మల్కాపూర్ గ్రామంలో గౌడ సంఘాల ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరం కలిసి పాంప్లెట్ పోస్టర్ ఆవిష్కరణ చేసుకొని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గౌడ సోదరులందరూ రావాలని కోరుతున్నాం. మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు మనకు మినిస్టర్ అయినాక మనకు గౌడ సంఘానికి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మన గౌడులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనము వారికి ఆధారంగా గౌడ సోదరుల సమ్మేళనం జరుపుతున్నాం కాబట్టి వి కన్వెన్షన్ 10/3/2024 రోజున సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి గౌడ సంఘం అందరూ కూడా మనందరం కూడా ఐక్యవేదిక మీద కలిసికట్టుగా వారికి సాదరంగా ఆహ్వానించి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మరి వారు మన మీద ఎక్కువ
సదావకాశంతో మన గౌడులందరినీ కూడా సాధారణంగా కూడా ఎంతో సంతోషం కొద్దీ మన అందరినీ కూడా రేపు రాబోయే కాలంలో కూడా మనకు ముందు ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు, ఎన్నో అభివృద్ధి చేస్తారు. మరి మన గౌడులందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల తాడిచెర్రి గ్రామంలో గల పశువులకు గాలికుంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా టీకాలు వేశారు. అంతేకాకుండా ప్రతి పశువు చెవులకు ట్యాగులు వేసి రైతు యొక్క పేరు మీద ఆధార్ అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది లచ్చయ్య, మల్లేశం, రాజు, రాకేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. పురుగులు 5-6 వందలు వచ్చినాయి. గాలి అయింది. గాలి అయితేనే అట్లా కొడుతాయి. రోడ్డు ఎట్లా రోడ్డు అది లేదు కదా ఇట్లా అంటే రోడ్డు పక్క నాకు నెంబర్ లేదు. ఇంకోటి వస్తుంది మూడు వచ్చినాయి, 3 మంచిగా రావాలి. తాడిచేరి గ్రామంలో గాలికుంటు టీకాల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాం. పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ కొరకు బర్రెలకు, ఆవులకు మరియు ఎడ్లకు అన్ని విధాలుగా పశువులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరుగుతుంది. సరిపోదా? పశువుల ఆవులు ఒక 80 నుండి బర్రెలు మరియు గేదెలు ఒక 40 వరకు ఈ గ్రామంలో 140 పశువుల వరకు టీకాలు వేయడం జరిగింది. ఇది డాక్టర్ దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తాడిచేరిలో జరుగుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సంగారెడ్డిలో గట్కేసర్ లింగంపల్లికి సంబంధించిన MMTS రైలును వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి అండర్ పాస్ కానీ MMT రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి. అది కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి దువ్వూరు టౌన్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు అధ్వానంగా ఉన్న వనం వీధిలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణానికి టెంకాయ కొట్టి ప్రారంభించారు. రెండు పళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మందే ఉంది మందే ఉంది. సమస్య తీరినట్టేనా?
ఉద్దానం సమస్య పరిష్కారానికి కావాల్సింది అనుభవం కాదు, ఆలోచన, మంచి మనసు అని చాటి చెప్పాడు సీఎం జగనన్న. గంజాయి విక్రయంపై పోలీసులు నిత్యం నిఘా కొనసాగుతుందని తెనాలి డీఎస్పీ రమేష్ అన్నారు. పట్టణం 3 టౌన్లలో పోలీసులు 4 గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి వారి నుంచి 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు పాలరాజు గారు, అలాగే మా గౌరవ గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ రెడ్డి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ గంజాపై ఉక్కుపాతం పెట్టడం జరిగింది. ఈ గంజా సంబంధించి మరి 3 టౌన్ నా సబ్డివిజన్లో 3 టౌన్ తెనాలి 3 టౌన్లో ఈరోజు ఉదయం 7:30కి ఈ గంజాతో పొజిషన్ ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని సిఐ గారు రమేష్ బాబు, ఎస్ఐ గారు ప్రకాష్ రావు, వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1.2 కేజీస్ గంజాతో వాళ్ళు దొరికారు. వీళ్ళు దీంట్లో మొత్తం 4 పర్సన్స్, మహమ్మద్ అబ్దుల్ రషీద్, కోటి సాయి మంజునాథ్, దేవరకొండ మనశివశంకర్, కోట సురేంద్ర, వీళ్ళంతా కూడా దీంట్లో మహమ్మద్ అబ్దుల్ రషీద్ అనే అతను ఈ యొక్క గాంజాని నర్సీపట్నం ఏరియాలో, ఏఎన్సీ ఏరియాలో అన్నోన్ పర్సన్స్ దగ్గర కలెక్ట్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా అమ్మటం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 కూడా వాళ్ళ కన్జ్యూమర్స్. వాళ్ళకి ఇతని పొజిషన్లో అబ్దుల్ రషీద్ దగ్గర 400 గ్రామ్స్, తర్వాత రిమైనింగ్ వాళ్ళ దగ్గర 200 గ్రామ్ పొజిషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటనే నాయకులు ఉన్నన్నాళ్లు మద్యం, ఇసుక ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులు బయటకు తేవచ్చుగా. ప్రజలారా ఒకటి గమనించండి, అసెంబ్లీ కానీ సచివాలయం కానీ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల దేవాలయం. ఈ మధ్య ఏ వార్తలు వచ్చినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితుల వల్ల నేను సచివాలయం తాకట్టు పెట్టారన్న మాట నిజమై ఉండొచ్చా, లేదంటే ఏదన్నా క్రియేషనా, లేదంటే దీన్ని మళ్ళీ ఏదో విధంగా వైసీపీ వచ్చి కవర్ డ్రామా ఆడిద్దని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ రోజు కొడాలి నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాకట్టు పెట్టిన మాట వాస్తవమే అని సర్టిఫై చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి అలాగే కొడాలి నాని గారికి కూడా సూటిగా ఒక ప్రశ్న. ఇప్పుడు చూస్తే సచివాలయం తాకట్టు పెట్టారు, గతంలో విశాఖపట్నం కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, అంతకుముందు పోర్టులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం దాన్ని తప్పేసుకుంది. దానికి ముందు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ మద్యం బాండ్లు తాకట్టు పెట్టి 25 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి, నిషేధించడానికి వీలు లేకుండా ఒక పరిస్థితిని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల PF ఖాతాల్లో ఉన్న డబ్బుని, అలాగే ఇన్సూరెన్స్ ఖాతాల్లో, బీమా ఖాతాల్లో ఉన్న డబ్బునంతా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ నిధుల పేరుతో ఉన్నటువంటి దళిత, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, వాళ్ళ అప్పర్ లిఫ్టింగ్ కోసం ఉన్నటువంటి నిధులను వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించింది ఏంటయ్యా అంటే వీటన్నింటినీ ఖాళీ చేయడం సాధించేసింది. ఇప్పుడు అప్పులు కూడా తీసుకొస్తుంది ప్రజల ఆస్తుల మీద. నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల ఆస్తులకు సంబంధించి మన దగ్గర నకిలీ డాక్యుమెంట్లు ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ఎందుకు తీసుకొచ్చారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికీ. రేపొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం కనుక వస్తే
మన ఇల్లు మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు, మన పొలం మనకు తెలియకుండానే తాకట్టు పెడతాడు, మనకు సంబంధించిన ఏ ఆస్తున్నా మనకు తెలియకుండానే తాకట్టు పెట్టి దాని మీద అప్పు తీసుకొస్తాడు. అతను తీర్చినా తీర్చకపోయినా సరే అది మనకు రావాలి, లేదంటే మన మీద ప్రాణాల మీదకి వచ్చే ఆపదో, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవడానికో, ఒక కొడుకు చదివించుకోవడానికో, లేదంటే మన భర్తకో మనకో బాగలేకో హాస్పిటల్ ఏవి ఖర్చు అయిపోయి దానికోసం మనం గనక మన ఆస్తి తీసుకెళ్లి మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవాలని చూస్తే అప్పటికే ప్రభుత్వం దాని మీద లక్షల్లోనో కోట్లలోనో అప్పులు తీసుకున్న విషయం మనకు తెలిసింది. అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే 50 ఏళ్లకు ఒక రౌడీ, బానిసలైనటువంటి పోలీసు వ్యవస్థ మన చుట్టూ మనల్ని హింసించడానికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి గరిగిమెళ్ల గంగోళి పురుగుకు ఏమి తెలుస్తుంది? మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానం అంతరంగం డబ్బుతో కొనసాగలమా? ఈ అభిమానం దేవినేని ఉమాతోనే మా ప్రయాణం అంటున్న తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యకర్తలు. భయపడుతున్నారు, భయపడుతున్నారు, మళ్ళీ చెప్తున్నా, ఆర్టీసీ బస్సులన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఏమో ఇక్కడే హెల్త్ క్యాంపులు పెట్టాను గుర్తుందా? అన్నా క్యాంటీన్ పెట్టాను గుర్తుందా? ఆ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకొచ్చారు గుర్తుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గుర్తుందా? జగన్ వచ్చాడమ్మా, జగన్ వచ్చాడమ్మా, జగన్ వచ్చాడమ్మా, దొంగడు వచ్చాడమ్మా, ఎంపీ వచ్చాడమ్మా. ఈ ప్రభుత్వాలంతా నేను మాకు పెట్టడానికి, నేను మాకు ఓటేయని చెప్పడానికి ఈ ప్రభుత్వాలంతా తొందరలో మీ ముందుకు రాబోతున్నారమ్మా. తారమే 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 ఏమా చంద్రబాబు నాయుడు గారు కాలనీలు కట్టారు, ఇచ్చారా? జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో స్పెషల్ బెటాలియన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తో కవాతు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు కవాతు ఏర్పాటు. కవాతులో పాల్గొన్న పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి. గౌరవ ఏలూరు ఎస్పీ గారైన శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన సెంట్రల్ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు మాకు 100 మందిని కేటాయించారు మన చింతలపూడి నియోజకవర్గానికి. దానిలో భాగంగా వారిని అకామిడేషన్ చేసి ఈరోజు ప్రజల్లో ధైర్యాన్ని, ప్రజల్లో ఒక గట్టి నమ్మకాన్ని, పోలీసులు మేమున్నాం, మేము నిర్భయంగా ఓటు హక్కు వేసుకోవటానికి ఏ విధమైన ఆటంకాలు లేవని చెప్పడానికి, వాళ్ళు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఈరోజు మన జంగారెడ్డి పట్టణంలో మన యొక్క హై స్కూల్ దగ్గర నుంచి అశ్వరాపేట రోడ్లో నుంచి శ్రీ గంగారమ్మ టెంపుల్ నుంచి అట్లా బస్టాండు, బౌస్బొమ్మ సెంటర్, ఇవన్నీ మొత్తం అంతా కూడా తిరిగి ప్రజలకి ఒక భరోసా కలిగించడానికి ఈ యొక్క మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం చేయడం జరిగింది. ఇక ప్రజలందరూ కూడా నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును నిర్భయంగా వేసుకోవచ్చు. ఏ విధమైన సమస్యలు లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము ఉన్నాము. వారు నిర్భయంగా ఓటు హక్కు వేసుకుని ఒక మంచి ఓటర్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఈ యొక్క ఫోర్స్ అంతా కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనతో పాటే ఉంటారు. ఆఫ్టర్ ఎలక్షన్ వరకు మొత్తం కౌంటింగ్ అయ్యి మొత్తం అంతా కూడా ఈ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా అప్పుడు మన యొక్క శాంతి భద్రతను పర్యవేక్షించడానికి ఈ యొక్క సిఐఎస్ఎఫ్ వాళ్ళందరూ వచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో బెల్దూరి మండలం రామల్లకోట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు మాజీ సర్పంచ్ రామస్వామి మరియు ఆయన అనుచరులు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో చేరిక. ముందుగా గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని పట్టణ వైశ్య సంఘ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయుటకు ప్రముఖంగా 3 నామినేషన్స్ వేశారు. అందులో భాగంగా ఒకరు కండే వెంకట నరసయ్య, 2 కర్రపల్లి వెంకటేశ్వర్లు.
3 కొండల పాపయ్య. ఇందులో కొండల పాపయ్య గారు నామినేషన్ వేసిన తర్వాత విరమించుకున్నట్టు టైం లేక అతని విరమించాడు. వెంకటేశ్వర్లు మరియు నరసయ్య హోరాహోరీ ఎన్నికలలో ఎవరికి తెలిసిన వారు తమ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు, అందులో భాగంగా గంట వెంకట నరసయ్య 21 ఓట్లతో ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య అన్నదమ్ములకు సోదరులకు అందరికీ నమస్కారం. నన్ను గెలిపించినందుకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముక్క వెంకన్న గారు, పబ్బతి రాజగోపాల్ గారు మరియు సిబ్బంది మరియు విలేకరులు, మా ప్రసాద్ అన్న, రాజన్న, మిగిలిన మా తోటి ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. దీన్ని మర్చిపోను. నేను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నేను ఇదివరకు అవపాలో ఉండి నేను బిల్డింగ్ కట్టించిన, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్యవైశ్య భవనం కట్టించే వరకు నేను నిద్ర ఉన్నాను అనుకుంటున్నా. మీ అందరి సహాయ సహకారాలతో